హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వర్చువల్ వేదిక. ఇవాళ ఒక కొత్త టాపిక్ ఏంటంటే, చాలా బిజీగా ఉండే మీ లైఫ్ స్టైల్లో కూడా మీరు ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలి అంటే ఎలా మీరు షెడ్యూల్ చేసుకుంటారు టైము. మీరు వర్కింగ్ అయి ఉండొచ్చు, హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు, మేబీ రెండు మేనేజ్ చేస్తూ ఉండొచ్చు. మీ పిల్లల స్కూళ్ళు, చదువులు ఇవన్నీ మేనేజ్ చేస్తూ కూడా మీరు ఏదన్నా ఒకటి మీకు చాలా ఇష్టమైంది, మీకు ఇంట్రెస్టింగ్గా ఉన్న స్కిల్ నేర్చుకోవాలంటే ఎలా షెడ్యూల్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక 5 years బ్యాక్ మనకి చాలా పెద్ద హిట్ వచ్చింది కరోనా టైంలో. మనం ఎవ్వరు గుమ్మాలు దాటడానికి వీల్లేదు, బయటికి వెళ్ళడానికి వీల్లేదు, అందరు ఇంట్లోనే ఉండాలి. మనకి లాక్డౌన్ అందరికి గుర్తుండే ఉంటుంది కదా, దగ్గర 1 month పైన లాక్డౌన్ ఫేస్ చేసాం మనం. సో ఆ టైంలో ఏంటంటే, బట్ వీఆర్ బ్లెస్డ్ విత్ సోషల్ మీడియా కదా, వైఫై అందరికీ అవైలబిలిటీ వచ్చింది. ఆ టైంలోనే చాలా హెల్ప్ అయింది అందరికీ. సో నేనేం చేశానంటే, ఎనీవే మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హౌస్ హోల్డ్ కోర్సెస్ ఉంటాయి, అందరూ ఇంట్లోనే ఉండడం వల్ల చాలా వర్క్ కూడా ఎక్కువైంది లేడీస్కి బాగా కదా. మార్నింగ్ బయటకు వెళ్ళే వాళ్ళ ఇంటికి వచ్చే టైంకి మనం షెడ్యూల్ చేసుకున్నది వేరు, అందరూ ఇంట్లోనే ఉంటే అందరికీ టైంకి అన్నీ చేసి అందించే షెడ్యూల్ వేరు. బట్ ఆ టైంలో కూడా నేనేం చేశానంటే, ఎవ్రీడే ఒక 1 hour, ఎగ్జాక్ట్గా 1 hour ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఎగ్జాక్ట్గా 1 hour నేనేం చేశానంటే సోషల్ మీడియా మీద ఫోకస్ చేశాను. సో కంపల్సరీ మొబైల్ తీసుకొని సోషల్ మీడియా ఓపెన్ చేయడం, ఏదో ఒకటి బ్రౌజ్ చేసుకుంటూ కూర్చునేదాన్ని. అలా బ్రౌజ్ చేస్తూ ఉన్నప్పుడు నాకేమనిపించిందంటే, చాలా ఆప్షన్స్ కనిపించినాయి అక్కడ. నేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నేర్పే వాళ్ళు అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు అప్పుడు సోషల్ మీడియాలో. ఎందుకంటే అందరూ ఇళ్ళ దగ్గర ఉండి ఇదే పని మీద ఉన్నారు. సో రీల్స్, క్రియేటివ్ రీల్స్, హౌస్ వైఫ్స్ చాలామంది ఆ టైంలో బయటికి ఎలివేట్ అయ్యారు. సో నేనేం చేశానంటే, కరోనా టైంలో మెడిటేషన్ నేర్చుకున్నాను, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ నేర్చుకున్నాను, టు ఇంప్రూవ్ మై హెల్త్, టు ఇంప్రూవ్ ద ఇమ్యూనిటీ. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా ఇవి రెండు నాకు చాలా హెల్ప్ అయినాయి కరోనా టైంలో. యాక్చువల్గా ఇంటి చుట్టూ అందరికీ వచ్చినా సరే మా ఇంట్లో మేము సేఫ్, నాకైతే ఎప్పుడూ ఏవి ప్రాబ్లం రాలేదు అసలు. సో ఇవి రెండు నేర్చుకున్నాను. దాంతోపాటు సోషల్ మీడియా కొంతవరకు ఆన్లైన్లో చూసి నేర్చుకున్నాను. పోస్టులు ఎలా పెట్టాలి, వీడియో ఎలా చేయాలి, ఎలా సేవ్ చేయాలి, అండ్ ఎలా ఎడిట్ చేయాలి, అలా కొంతవరకు నేర్చుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం లింక్డ్ఇన్ ఆ టైంలో బాగా హెల్ప్ అయింది. ఒకళ్ళు అలానే నేర్పుతుంటే ఆన్లైన్లో చూసి నేర్చుకున్నాను. లింక్డ్ఇన్లో మన ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా పోస్ట్ చేసుకోవాలి, మిగతా వాటితోటి ఎలా దాన్ని ట్యాగ్ చేసుకోవాలి, మిగతా సోషల్ మీడియా ఐడీస్ అన్నీ తీసుకెళ్ళి లింక్డ్ఇన్లో ఎలా ట్యాగ్ చేయాలి, ఇవన్నీ ఆ టైంలోనే నేర్చుకున్నాను నేను. ఒకసారి లాక్డౌన్ అయిపోయిన తర్వాత, కరోనా వేవ్ ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం మన బిజీ లైఫ్కి వచ్చేసాం, నార్మల్ లైఫ్కి వచ్చేసాం. బట్ ఆఫ్టర్ 2 years నేను ఏదైతే కరోనా టైంలో నేర్చుకున్నానో సేమ్ అవే స్కిల్స్ నేను నా డైలీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయవలసి వచ్చింది. ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు టెక్నికల్ స్కిల్స్ చాలా అవసరమైంది నాకు. అదే టైంలో అప్పుడు నేర్చుకున్న స్కిల్స్ నేను ఇప్పుడు బిజినెస్లో ఇంప్లిమెంట్ చేయవలసి వచ్చింది. సేమ్ అలానే స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడానికి నాకు నా మెడిటేషన్ బాగా హెల్ప్ అయింది. హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి బ్రీతింగ్ టెక్నిక్స్ చాలా హెల్ప్ అయింది నాకు. సో నేను అనేది ఏంటంటే, ఎప్పుడు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. మనిషి నిరంతర విద్యార్థి. మీరు ఎప్పుడు కూడా ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటూ ఉన్నప్పుడు మీకు నెక్స్ట్ మీ లైఫ్ టైంలో ఎప్పుడొకప్పుడు ఏదో ఒక చోట మళ్ళీ మీకు అది హెల్ప్ అవుతుంది. సో మీకు కూడా ఇలా అనిపిస్తుందా ఎప్పుడైనా సరే, ఏంటి ఇలా రొటీన్ అయిపోయింది లైఫ్, ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒకటి చేయాలి అని మీకు అనిపిస్తే జస్ట్ కామెంట్ రెడీ ఆర్ DM life skills in the comment box. We'll design a course for that, how to schedule your time and how to manage your time and how to improve your skills. మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో, ఎందులో మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో అది ప్లాన్ చేసి ఎలా దాన్ని ఇంకొంచెం ఎక్సెల్ చేసుకోవాలంటే ఎలా, ఇవన్నీ మనం ప్లాన్ చేద్దాం. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ వర్చువల్ వేదిక. నేను మీ రేణుకా నాగమణి, లైఫ్ స్కిల్ కోచ్ అండ్ వర్చువల్ అసిస్టెంట్స్. థ్యాంక్ యూ.